సద్గురు శరణ్ అని చెప్పి ఒక కాలనీ, ఇది ముంబైలో బాంద్రా అనబడే ఒక విఐపీలు నివసించే ప్రాంతము. అక్కడ ఉండే మీకు అపార్ట్మెంట్స్. సో ఇక్కడ ప్రముఖ నటుడు సైఫీ అలీ ఖాన్కు సంబంధించి 4 ఇల్లులు, అంటే ఒక్కొక్క ఇల్లు మీకు 3000 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. సో ఇతను ఎలా ఆలోచించాడంటే, మా ఫ్యామిలీలో 4 ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇల్లు అని, అంటే ఆ కాలనీలోనే ఆ అపార్ట్మెంట్స్లోనే 4 ఇల్లులు. మీకు బాంద్రా అన్నప్పుడు చాలా కాస్ట్లీ ఏరియా, అక్కడ మీకు 3000 స్క్వేర్ ఫీట్ కలిగిన ఇల్లు అంటే చాలా పెద్దది. అలా 4 ఇల్లులు. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, ప్రస్తుతం అతను లీలావతి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఐసీయూలో పెట్టారు. ఇప్పుడు జనరల్ వార్డుకి తీసుకువచ్చే పరిస్థితి. సో ఇప్పుడు ఏం జరిగింది అంటే, ఒక ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్ ఎక్కడ అంటే, ఈ వెన్నుపూసు ఉంటుంది చూసారా, ఇక్కడ ఉండే మీకు ఎముక, స్పైనల్ కార్డ్ వద్ద. మీకు ఇంటిలోకి వచ్చిన ఈ దొంగ మీకు ఎలాగ ఇతన్ని పొడిచాడు అంటే 6 సార్లు పొడిచాడండి. ఈ 6 సార్లు పొడిచినప్పుడు ఎంత గట్టిగా పొడిచాడు అంటే, కత్తి మొన మీకు విరిగిపోయింది. సో ఇవాళ ఆపరేషన్ చేసినప్పుడు ఆ కత్తి మొనను వీళ్ళు బయటికి తీశారు. మీకు ఇప్పుడు ఇతను అవుట్ ఆఫ్ డేంజర్. కానీ వ్యవహారం చూడండి, మీలో చాలామంది విల్లాలు కట్టుకుంటారు, బంగ్లాలు కట్టుకుంటారు. ఎంత సేఫ్గా ఉండాలి అని చెప్పడానికి ఇది మాట్లాడుతున్నాను. బాంద్రా అన్నప్పుడు హై సెక్యూరిటీ జోన్ అండి. అలాంటిది ఇతని ఇంటిలోకి, అంటే గోడ దూకి, కాంపౌండ్ వాల్ దూకి ఒక వ్యక్తి ఇతను దొంగతనము చేయడానికే వచ్చాడు అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. పోలీస్ స్టేట్మెంట్లో ఇతను దొంగతనం చేయడానికే వచ్చాడు. సరే అనుకోండి, ఇంత హై సెక్యూరిటీ ఉండే అపార్ట్మెంట్లోకి ఒక దొంగ గోడ దూకి వచ్చాడు. ఇతను లిఫ్ట్ వాడలేదు. మరి ఎలాగ వీళ్ళ ఇంటి దాకా వచ్చాడు? మధ్యలో ఇల్లులు ఉన్నాయి కదా, దాటుకుంటూ రావాలి కదా. సో వీళ్ళు చెప్పడం ఏంటంటే, ఈ ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా ఉండడానికి స్టెయిర్ కేసెస్ ఉంటాయి చూసారా, ఎమర్జెన్సీ ఎగ్జిట్. సో దాని ద్వారా మెట్లు ఎక్కి వీళ్ళు ఎక్కడ ఉన్నారో కరెక్ట్గా తెలుసుకొని ఇతను వచ్చాడు. వచ్చిన వాడు నేరుగా సైఫ్ అలీ ఖాన్ యొక్క కుమారుడి యొక్క గది, దాని వైపు వెళ్ళాడు. ఇంతలో ఏమైంది, ఆ పని మనిషి ఉంటుంది, వీళ్ళ ఇంట్లో ఒక సర్వెంట్ మేడ్ ఉంది. ఈవిడ చూసింది, ఏదో చప్పుడు వచ్చింది, ఈవిడ వెళ్ళి చూసింది, అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు, ఏంటి నీ పని అని చెప్పి ఈవిడ అతన్ని అడగడము, అతను బెదిరించడము, ఫైనల్గా కత్తి తీశాడు. కత్తి తీసిన వెంటనే ఈవిడ గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఈవిడ చేతికి కూడా గాయమైంది, అంటే కట్ చేశాడు. సో ఈ ఘర్షణను విన్న సైఫ్ అలీ ఖాన్ ఏంటి, నేరుగా ఇక్కడికి వచ్చాడు. ఇతను ఒక ప్రముఖ సినిమా హీరో కదా. మామూలుగా మనము సినిమా హీరోలు అన్నప్పుడు ఏంటి, 10 మంది ఉన్నా 50 మంది ఉన్నా కూడా మీకు గ్రాఫిక్స్లో వెనక గ్రీన్ మ్యాట్ ఉంటుంది, మీకు కొట్టేస్తూ ఉంటాడు, వాళ్ళు గాల్లో ఎగిరి పడుతూ ఉంటారు. కానీ అదే రియల్ లైఫ్ అన్నారు అనుకోండి, ముందు హీరోని ఎలా కాపాడాలి అని చెప్పి అందరూ ఆలోచిస్తారు. ఇప్పుడు కరీనా కపూర్ పరిస్థితి కూడా అదే, ఎలాగ మా హీరోని కాపాడాలి, ఇది ఈవిడ ఆలోచన. సో వెళ్ళిన సైఫ్ అలీ ఖాన్ ఏంటంటే, ఒకడు కదా హ్యాండిల్ చేసే వచ్చా అనుకున్నాడు. కానీ అతని చేతిలో కత్తి ఉంది కదా, అతను విచక్షణారహితంగా ఇతన్ని పొడవడం మొదలుపెట్టాడు. అంటే ఇతను ఎంత ఆపాలని ప్రయత్నము చేసినా ఫైనల్గా వీపు, ఆ ఎముక ఉంటుంది చూసారా, అక్కడ గట్టిగా పొడిచాడు. సో 2 సార్లు 3 సార్లు ఇలాగా 6 సార్లు పొడవడంతో ఆ కత్తి మొన కూడా మీకు విరిగిపోయింది. సో విరిగిపోవడంతో సైఫ్ అలీ ఖాన్ గారు అక్కడ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. సో తక్కిన కుటుంబ సభ్యులందరూ పరిగెట్టుకొస్తున్నారు. సో మీకు ఈ దొంగతనమే చెయ్యకుండా, దొంగతనము కోసరమే వచ్చాడు అన్నారు, దొంగతనము చెయ్యకుండా మెట్లు దిగి మీకు ఎదురుగుండా ఉండే సీసీ కెమెరాను చూసి ఇతను పారిపోయాడు. మరి ఇతను ఎలా తప్పించుకున్నాడు అన్నప్పుడు, ఇంత జరుగుతున్నప్పుడు సెక్యూరిటీ వాళ్ళు వస్తారు కదండి, వాళ్ళని తప్పించుకోవాలి కదా, అంత ఈజీగా గోడ దూకి ఎలా పారిపోయాడు, ఎన్నో ప్రశ్నలు. సో ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతున్న ప్రాథమిక ప్రశ్న, తలుపు పగలగొట్టకుండా ఎలా లోపలికి వచ్చాడు? మీకు అంత పెద్ద ఇల్లు, మీకు అలాంటప్పుడు ఆ తలుపు కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కదా. సో దాన్ని బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు. కానీ హ్యాపీగా లోపలికి వచ్చేసాడు. అంటే ఏంటి, వీళ్ళలో ఎవరైనా తలుపు వేయడం మర్చిపోయారా, సెక్యూరిటీ వాళ్ళు మళ్ళీ చెక్ చేస్తారు. సో అలాంటిది ఏం జరగలేదు. లోపలికి వచ్చిన వాడికి ఎవరు హెల్ప్ చేశారు అంటే, ఎక్కడెక్కడ ఎవరెవరు ఉంటారో, ఎవరు ఇన్ఫర్మేషన్ని ఇచ్చారు. లిఫ్ట్ వాడకూడదని ఇతనికి తెలుసు, స్టేర్ కేస్లోనే ఎక్కాలి, స్టేర్ కేస్లోనే దిగాలి. సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉంటాయో ఇతనికి క్లియర్గా ఎలా తెలుసు,
ఇవన్నీ పోలీసులు అనుమానిస్తున్న ప్రశ్నలు. సో ఇప్పుడు ఫైనల్గా ఏమైంది, మీకు ఒక 50 టీంలను వీళ్ళు ఫామ్ చేసి ముంబై అంతా కూడా వీళ్ళు గాలిస్తున్నారు. సో గాలిస్తున్నప్పుడు ఏంటి, మీకు ఒక ముగ్గురిని పట్టుకున్నారండి. అందులో ఈ సీసీ ఫుటేజ్లో ఒక వ్యక్తి ఇలా కెమెరాను చూసేటట్టు మీకు క్లియర్గా ఉంది. అంటే ఇతనే ఆ దొంగతనము చెయ్యని దొంగ. మరి ఎందుకు వచ్చాడు, ఇప్పుడు చూడండి, మీ చేతిలో కత్తి ఉంది, ఆ పనమ్మాయి చూసేసింది, మీకు పనమ్మాయితో ఇతను ఘర్షణ అయ్యింది. తర్వాత సైఫ్ అలీ ఖాన్ వచ్చాడు. కత్తి ఉన్నప్పుడు ఇతను పనమ్మాయిని పొడవచ్చు కదా, ఆమె మీద దాడులు చెయ్యొచ్చు కదా. అది ఏమీ కూడా చెయ్యకుండా సైఫ్ అలీ ఖాన్ వచ్చిన తరువాతే ఇతని మీద ఇంత దారుణమైన దాడులు ఎందుకు చేశాడు. సో ఇప్పుడు ఈ ముగ్గురిని పట్టుకొని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. సో ఇందులో ఆ సీసీ కెమెరాలో చిక్కిన ఆ వ్యక్తి అతని లాంటి వాడే ఒకడు ఉన్నాడు. కాబట్టి ఆల్మోస్ట్ మేము దీన్ని క్రాక్ చేసేసాము, 50 గంటలు అయిందండి, ఇంకా కూడా అఫీషియల్గా పలానా వ్యక్తిని అరెస్ట్ చేసామని చెప్పి పోలీసులు చెప్పలేదు. మామూలుగా ఏం చేస్తారంటే ఎవరో ఒకరిని పట్టుకొని ఇతనే చేసి ఉంటాడని చెప్పి అనుమానిస్తున్నాము అని అంటారు. మెయిన్గా మీకు ముంబై లాంటి మీకు నగరాల్లో ఇదంతా కామన్. ఎవరినో ఒకరిని పట్టుకొని ఇతనే దొంగతనం చేయడానికి వచ్చాడు, ఈ పనమ్మాయే ఇతనికి హెల్ప్ చేసింది, లేదా ఈ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు చూసారా, పలానా వ్యక్తి ఇతనికి ఇలాగ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఇవన్నీ చెప్తారు. కానీ ఇక్కడ ఏమైంది, సీసీ కెమెరాలో ఆ పలానా ఫుటేజ్ అది అవుట్ అయిపోయింది, బయటకు వచ్చేసింది. కాబట్టి మీకు ఈ వ్యక్తిని మీరు చూపించాలి, మీడియా అడుగుతుంది, ఇతనేనా, వీళ్ళు వెరిఫై చేసుకుంటారు. కాబట్టి ఒక వ్యక్తి సరిగ్గా అలాగే ఉన్నాడు అంటున్నారు. ఇంతలో చూడండి, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇతను దాదర్ రైల్వే స్టేషన్లో తిరుగుతున్నట్టుగా, అక్కడ ఒక మొబైల్ ఫోన్కి ఆ మొబైల్ కవర్ ఉంటుంది చూసారా, ఒక షాప్లోకి వెళ్ళి కవర్ కొనుక్కుంటున్నాడు. అలాగే యథేచ్ఛగా వీధుల్లో తిరుగుతున్నట్టుగా మళ్ళీ పోలీసులే, అంటే సీసీ కెమెరాలో మాకు దొరికిన ఇన్ఫర్మేషన్ ఇతను ఇలా బయట తిరుగుతున్నాడు. మరి మీరు పట్టుకునే ముగ్గురు ఎవరు, అందులో పలానా వ్యక్తి సరిగ్గా అలాగే ఉన్నాడండి, 99% వీడే అని చెప్తున్నారు. కానీ ఇంకొక వైపు ఏంటి ఇన్ఫర్మేషన్, ఇతను దాదర్ రైల్వే స్టేషన్ అంటే ఎంత బిజీగా ఉంటుంది, ఎంతమంది పోలీసులు ఉంటారు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక విఐపి, ఒక సెలబ్రిటీకే ఇది పరిస్థితి. కాబట్టి మీరు ఏమైనా విల్లాలు కొంటున్నప్పుడు మీకు ఈ కాంపౌండ్ వాల్ ఉంటుంది చూసారా, దాని పక్కన కొనుక్కోకండి. ఎందుకంటే చాలా చాలా డేంజర్. ఎంత సెక్యూరిటీ ఉన్నా ఈజీగా దొంగలు లోపలికి వచ్చారనుకోండి, తరువాత ఏంటి, ఇప్పుడు ఆ కరీనా కపూర్ గారిని చూస్తే చాలా చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఒక నవాబు ఫ్యామిలీ, వాళ్ళేదో చాలా సెక్యూర్డ్గా ఉంటుందని చెప్పి ఇలా కొనుక్కున్నారు. మామూలుగా వాళ్ళకి పెద్ద పెద్ద ప్యాలెస్లు ఉన్నాయి, అయినా కూడా ఒక అపార్ట్మెంట్లో ఉండాలని అనుకున్నారు. ఈ టైంలో ఇలా జరగడము, విఐపీస్కే ముంబైలో సెక్యూరిటీ లేదు. ఇది ఏకంగా సీఎం దాకా కూడా వెళ్ళింది. ఏమంటే అక్కడక్కడ ఇలాంటి దొంగతనాలు జరుగుతుంటే ఏకంగా నన్ను రాజీనామా చేయమని అంటారా, ఇదేమైనా న్యాయమా అని చెప్పి వాళ్ళ సీఎం అడుగుతున్నారు. కానీ అక్కడ జరిగింది ఎవరికి, ఏకంగా సైఫ్ అలీ ఖాన్, వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ యాక్టర్స్ అని చెప్తారు. అతని భార్య కరీనా కపూర్ చాలా చాలా ప్రముఖ ఒక సెలబ్రిటీ నటి. సో వీళ్ళ ఫ్యామిలీకే ఇది పరిస్థితి. అలాంటప్పుడు ఈ సెక్యూరిటీ వాళ్ళు మీకు ఇలా విల్లాస్ కట్టి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఈ రక్షణ కవచము ఏంటి, ఇంత ఈజీగా ఒక దొంగ నేరుగా వీళ్ళ ఇంటి దాకా వచ్చి తలుపు తెరుచుకొని నేరుగా వాళ్ళ కుమారుడి రూము దాకా వెళ్ళడం, ఇదంతా ఆలోచించినప్పుడు ముంబైలో ఈ రక్షణ వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో చూడండి. కాబట్టే మీరేమైనా విల్లాలు బంగ్లాలు కట్టుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి, సెక్యూరిటీ విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండండి. అది చెప్పడానికే వీడియోలో ఈ ఉదాంతం అంతా కూడా చెప్తున్నాను. మరి సైఫ్ అలీ ఖాన్ గారికి ఇంత దారుణమైన గాయాలు అయ్యాయి కదా, దీని వలన మనము నేర్చుకునే పాఠాలు ఏమిటి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.